వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. దిస్ ఈజ్ సతీష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టోపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది. 2019 ఎన్నికలకు నవరత్నాల మేనిఫెస్టోతో పొలిటికల్ హిట్ కొట్టారు వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్. ఇప్పుడు 2024 మేనిఫెస్టోలోనూ నవరత్నాలను కొనసాగిస్తూనే అభివృద్ధి సంక్షేమం కోసం అవసరమైన రంగాలకు హామీలను పెంచారు. ఇంతకీ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో హైలైట్స్ ఏంటి? జగన్ ఏ పథకాలను మళ్ళీ కొనసాగించాలనుకుంటున్నారు? ఎలాంటి వరాలు ప్రణాళికలతో వైఎస్ఆర్సీపీ ఎన్నికల రణరంగంలోకి వెళ్తోంది? ఇందులో సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత, అభివృద్ధికి ఇచ్చిన ప్రాముఖ్యత ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ డీటెయిల్గా 10 టీవీలో మేనిఫెస్టోకి సంబంధించి నేను మీకు వివరించబోతున్నాను. అలాగే దీని తర్వాత నిజంగా మేనిఫెస్టో పేదల సాధికారతకు ఉపయోగపడుతుందా లేదా, సమాజంలో కొత్త మార్పులకు నాంది పలుకుతుందా లేదా, దీనిపైన నిపుణులతో కూడా మనం చర్చించబోతున్నాం. ముందుగా రంగాల వారీగా మేనిఫెస్టోలో కీలక అంశాలని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు ప్లస్ అంటూ 9 ప్రధాన హామీలతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. చిన్న మేనిఫెస్టో అయినప్పటికీ కూడా ఈ మేనిఫెస్టోలో 2019 మేనిఫెస్టోతో సరిపోల్చినప్పుడు ఏమైనా కేటాయింపులు పెరిగాయా, ఏ రంగాలకు ప్రాధాన్యత పెరిగింది, అలాగే కొత్తగా మేనిఫెస్టోలో చోటు చేసుకున్న అంశాలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఇన్ డీటెయిల్గా నేను మీకు వివరించబోతున్నాను. రంగాల వారీగా చూస్తే పీపుల్స్ మేనిఫెస్టోలో మొదట విద్య, ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రియారిటీ రంగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి తీసుకున్నారు. గత 5 ఏళ్లుగా మనం చూస్తున్నాం. విద్యకు సంబంధించి ఎలాంటి మార్పులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. విద్యకు సంబంధించి అత్యంత కీలకమైన పథకం అమ్మఒడి. ఆల్రెడీ ఇప్పుడు అటు కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా అమ్మఒడికి సంబంధించి సూపర్ 6లో ప్రస్తావన తెచ్చిన నేపథ్యంలో అమ్మఒడి పథకం అంతగా హైలైట్ అయింది. ఈ అమ్మఒడికి సంబంధించి 17,000కు పెంచారు. ఎందుకంటే అమ్మఒడికి సంబంధించి విద్యార్థికి 15,000 చొప్పున తల్లిదండ్రుల అకౌంట్లోకి వేసే పరిస్థితి ఉంది. ఆ 15,000 నుంచి దాన్ని 17,000కు మేము అధికారంలోకి వస్తే ఇస్తామంటూ 2024 మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది. అలాగే ఏటా ట్యాబ్స్ పంపిణీ, ఇప్పటికే ట్యాబ్స్ పంపిణీ చేస్తున్నారు. బైజూస్ లాంటి సంస్థలతో ఆల్రెడీ కొలాబరేషన్తో అటు ఉన్నతమైన విద్య అలాగే ఎన్హాన్స్ చేసి ఎడ్యుకేషన్కి సంబంధించి డిఫరెంట్ మోడల్స్లో విద్యను అందించే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఈ ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమం తిరిగి గెలిపిస్తే కంటిన్యూ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇక మనబడి నాడు నేడు ఈ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని చెప్పారు. మనబడి నాడు నేడు అనేవి చాలా కీలక కార్యక్రమాలు. ఈ నాడు నేడులో భాగంగా దాదాపు ఆంధ్రప్రదేశ్లో వేలాది స్కూళ్ళు కొత్త రూపును సంతరించుకున్నాయి. ఎందుకంటే కొత్త భవనాలు కానీ, టెక్నాలజీ కానీ, ల్యాబ్స్ కానీ, అలాగే అద్భుతమైన ఫ్లోరింగ్స్ కానీ, ఒక రకంగా కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా చాలా స్కూల్స్ ఈ నాడు నేడు కార్యక్రమంలో రెడీ అయిన పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా కంటిన్యూ చేస్తామని 2024 మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే మరికొన్ని చూద్దాం. విద్యకు సంబంధించి విద్యా దీవెన పథకాన్ని కూడా కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. అలాగే వసతి దీవెన, ఈ హాస్టల్లో ఉన్న విద్యార్థులకి వాళ్ళకి ఇస్తున్న ప్రత్యేక రుసుము సంబంధించి లేదంటే ప్రత్యేక నిధులకు సంబంధించి విద్యార్థికి ఎంత ఇస్తున్నారో ఆ పథకాన్ని కూడా కంటిన్యూ చేస్తామని ప్రస్తావించారు. అలాగే విదేశీ విద్యా దీవెన కూడా కొనసాగిస్తామని చెప్పారు. ఎందుకంటే విదేశీ విద్యా దీవెన అంటే విదేశాల్లో చదువుకోవడానికి విద్యార్థులకు అవసరమైన మొత్తాన్ని, అంటే వెనుకబడిన విద్యార్థులకు అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వమే భరించేటట్టుగా విదేశాలకు పంపించి అక్కడ చదివించే కార్యక్రమం విదేశీ విద్యా దీవెన. ఈ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని 2024 మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అలాగే 1వ తరగతి నుంచి ఐబీ విద్య 2025 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఇక క్రమం తప్పకుండా ప్రకటిస్తామన్న ప్రకటన అత్యంత కీలకమైనది. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని అటు మేనిఫెస్టోలో విద్యకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. అలాగే నెక్స్ట్ అత్యంత కీలకమైన రంగం వైద్యం. వైద్యానికి చాలా హై ప్రియారిటీ రంగాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూసుకుంది. అలాగే నేషనల్ పారామీటర్స్ మనం చూసుకున్న మిగతా రాష్ట్రాలతో పోలిక చూసుకున్న వైద్యంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ చాలా అక్షర క్రమంలో కాదు అన్ని రకాలుగా ముందంజలో ఉందన్న విశ్లేషణ కూడా వస్తున్న నేపథ్యంలో విద్యకు ఎలాంటి ప్రియారిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పెంచారన్న దాన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేశాను. అలాగే వైద్యానికి సంబంధించి కూడా కొన్ని కేటాయింపులు ఎన్హాన్స్ అయ్యాయి. అవి ఏంటో ఒకసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అత్యంత కీలకమైనది ఆరోగ్యశ్రీ. దివంగత సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి
ఆయన ప్రవేశపెట్టిన కార్యక్రమం ఆయన బ్రెయిన్ చైల్డ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం. ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పక్కన పెట్టలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అటు తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి. అటు ఉచిత వైద్యం అందించే అద్భుతమైన కార్యక్రమం ఆరోగ్యశ్రీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యంత కీలకమైన హామీ ఈసారి 2024 మేనిఫెస్టోలో ఇచ్చింది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ పరిధి ఇప్పటివరకు మనం చూస్తే 5 లక్షల వరకే ఉంది. దాన్ని 25 లక్షల వరకు పెంచడం అనేది అత్యంత కీలకమైన అంశంగా మనం చూడాలి. అలాగే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ మనం చూస్తే 1059 నుంచి 3257కు పెంచారు. ఈ ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్కి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రికి సంబంధించి కిడ్నీ కానీ ఇంకా మిగతా సమస్యలు కానీ అన్ని రకాల బ్రాంచెస్ సంబంధించి కొన్ని వాటికి మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, మిగతా వాటికి వర్తించదు. కానీ ఆ వర్తించే రోగాలు కానీ వర్తించే జబ్బులు కానీ వాటి సంఖ్యను అంటే ప్రొసీజర్స్ను వాటి సంఖ్యను ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా పెంచింది. ఇప్పుడైతే 1059 రకాల జబ్బులు కానీ రకాల ఆపరేషన్స్ కానీ వాటికి మాత్రమే ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది. కానీ దాన్ని ఒక రకంగా చాలా బిగ్గా అంటే 1059 నుంచి 3257 అంటే 3 రెట్లు అన్ని రకాల ప్రొసీజర్స్కు ఆరోగ్యశ్రీ వర్తించేటట్టుగా చాలా కీలకమైన డిసిషన్. ఇది చూడడానికి చిన్నదిగా ఉంది కానీ ప్రతి పేద కుటుంబానికి మధ్యతరగతి కుటుంబాలకి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళందరికీ చాలా ఉపయుక్తమైన చాలా ఉపయోగపడే అంశం ఆరోగ్యశ్రీకి సంబంధించి. ఒకటి ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచడం, రెండోది ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 1059 నుంచి 3257కి పెంచడం అనేది అత్యంత కీలకమైన హామీగా మనం చూడాలి. అలాగే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో లేవు. కేవలం 919 ఆసుపత్రులు మాత్రమే ప్రస్తుతం నెట్వర్క్ ఆసుపత్రులుగా ఉన్నాయి. అంటే నెట్వర్క్ ఆసుపత్రి అంటే ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ కింద మనకు కార్డ్స్ ఉన్నా లేదంటే ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. అక్కడికి వెళ్ళి ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రత్యేకంగా ఒక డెస్క్ ఉంటుంది. మనం ఆరోగ్యశ్రీ కార్డు చూపించిన వెంటనే అక్కడ మొత్తం వైద్యాన్ని మీరు డిశ్చార్జ్ అయినంత వరకు ఉచితంగా అందిస్తారు. అలాంటి నెట్వర్క్ ఆసుపత్రులు 919 మాత్రమే ఇప్పటివరకు ఉన్నాయి ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసే ఆసుపత్రులు. కానీ దానిని 919 నుంచి 2309కి పెంచారు. అంటే దాదాపు మనం చూస్తే ఇది కూడా దాదాపు 3 రెట్లకు కొంత తేడా ఉన్నా అంటే 2309 ఆసుపత్రుల్లో ఇక్కడ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అందబోతున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య ఇంత భారీగా ఏ ప్రభుత్వం పెంచలేదు, మేము పెంచామన్న అంటూ స్పష్టమైన హామీని 2024 మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అలాగే వైద్యం సంబంధించి మరికొన్ని ఉన్నాయి. విలేజ్ క్లినిక్లు ఎప్పుడూ లేనట్టుగా విలేజ్ క్లినిక్లకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధైర్యంగా చాలా గొప్పగా చెప్పుకుంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకి అటు ఏరియా ఆసుపత్రులు కానీ లేదంటే పిహెచ్సిస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని కొన్ని గ్రామాలకి సమీపంలో ఉండడం కానీ ఇవే మనం చూసాం. కానీ కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విలేజ్ క్లినిక్లు అనే ఒక కొత్త కాన్సెప్ట్ను తీసుకొచ్చింది. ఈ విలేజ్ క్లినిక్లు ఉద్దేశం ఏంటి? గ్రామాల్లోనే అటు ఒక క్లినిక్ ఉండడం, దానికి డాక్టర్స్ రావడం, తర్వాత అటు ప్రతి ఇంట్లో ఎవరెవరు ఏ వ్యాధితో బాధపడుతున్నారు వాళ్ళకి రెగ్యులర్గా చెకప్స్ చేయడం, వాళ్ళకి సరైన మందులు ఉచితంగా అందించడం, అలాగే అవసరమైన టెస్టులు చేయడం, అవసరమైతే జిల్లా ఆసుపత్రులకి మరికొన్ని కార్పొరేట్ ఆసుపత్రులకి రెఫర్ చేసి ఉచితంగా టెస్టులు చేయటం, అలాగే వాళ్ళకి సంబంధించి వైద్యపరమైన సందేహాలను నివృత్తి చేయటం, మందులు కూడా ఉచితంగా ఇవ్వటం. ఈ విలేజ్ క్లినిక్లు అనే కార్యక్రమం అనేది ఒక నూతన విప్లవంగా జాతీయ స్థాయిలో ఆరోగ్య విశ్లేషకులు ప్రస్తావిస్తున్న అంశం నేపథ్యంలో విలేజ్ క్లినిక్లను కొనసాగిస్తామని ఈ మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీ ఇస్తోంది. అలాగే ఫ్యామిలీ డాక్టర్, ఈ విలేజ్ క్లినిక్లకు సంబంధించి ఫ్యామిలీ డాక్టర్, ఎందుకంటే మీరైనా నేనైనా ఎవరికైనా మనం ఏదైనా వైద్య సహాయం అవసరమైనప్పుడు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక డాక్టర్ మీద నమ్మకం కలుగుతుంది. మన ఫ్యామిలీలో ఎవరికే సమస్య వచ్చినా ఫస్ట్ ఆయనతో మనం చెప్పుకుంటాం. అదే ఫ్యామిలీ డాక్టర్ అంటారు వాళ్ళని. సింపుల్, ఇందులో పెద్ద విజయమే లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఫ్యామిలీ డాక్టర్ అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడున్న సభ్యులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఎవరు ఏం టెస్టులు చేయించుకోవాలి, ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళని మానిటరింగ్ చేయడం, వాళ్ళకి సరైన సజెషన్స్ ఇవ్వడం అనేది ఒక కొత్త కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఫ్యామిలీ డాక్టరు కానీ విలేజ్ క్లినిక్లు కానీ ఈ రెండు ముడిపడి ఉన్న అంశాలు వీటిని కొనసాగిస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 12 అందుబాటులో కానీ, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో మెడికల్ కాలేజీలు భారీగా అందుబాటులోకి వచ్చాయి. అలాగే మరో 5 అందుబాటులోకి తేబోతున్నామంటూ అదొక అంశాన్ని కూడా మేనిఫెస్టోలో
ప్రస్తావించిన అంశం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మెడికల్ హబ్బులకు సంబంధించి 3 అందుబాటులోకి తెస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అలాగే క్యాన్సర్ సెంటర్లో 6 అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చింది. ఈ క్యాన్సర్ సెంటర్లకు సంబంధించి అత్యంత కీలకమైనది. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి. క్యాన్సర్ వస్తే ఇక మరణమే అన్న ఒక భావన అందరిలోనూ వస్తుంది. క్యాన్సర్ రోగులకి ఆ తరహా భరోసా లేదు. క్యాన్సర్ వైద్యం అనేది చాలా లక్షల్లో ఖర్చు పెడితే కానీ రోగి బతుకుతాడన్న గ్యారంటీ కూడా లేదు. అలాంటి క్యాన్సర్ మహమ్మారికి సంబంధించి చాలామంది హైదరాబాద్ కానీ ఇంకా మిగతా ప్రాంతాలకు వెళ్ళటం, అలాగే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే లక్షల్లో దానికి ఖర్చు అవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ క్యాన్సర్ సెంటర్లకు సంబంధించి 6ని అందుబాటులోకి తెస్తామని హామీ ఇస్తోంది. క్యాన్సర్ వైద్యానికి సంబంధించి స్పెసిఫిక్గా సెంటర్స్ ఏర్పాటు చేసి వాటికి సంబంధించి ఎంత కాస్ట్లీ వైద్యమైనా ఉచితంగా అందించాలన్న లక్ష్యమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్తోంది. అలాగే నర్సింగ్ కాలేజీలు కూడా 17 పెంచబోతున్నాం అంటూ మేనిఫెస్టోలో నర్సింగ్ కాలేజీలకు సంబంధించిన ప్రస్తావన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అలాగే అత్యంత కీలకమైన 3వ రంగం వ్యవసాయం, అగ్రికల్చర్. వ్యవసాయానికి సంబంధించి మనం చూస్తే రైతు భరోసా ఇప్పటికే 13,500 ఇస్తున్నారు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే 13,500ని 16,000కి పెంచుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. అలాగే ఆర్బీకేలు కొనసాగిస్తామని చెప్తున్నారు. ఉచిత పంటల బీమా కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గత మేనిఫెస్టోలో ప్రస్తావించినవి ఆర్బీకేలు కానీ ఉచిత పంటల బీమా కానీ వీటిని మేము కంటిన్యూ చేస్తాము అన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇస్తోంది. ఇక నెక్స్ట్ చూద్దాం. సున్నా వడ్డీ రుణాలు రైతులకు సంబంధించి కొనసాగిస్తామని చెప్పారు. పగటిపూట ఉచిత విద్యుత్ 9 గంటలు ఇప్పుడు ఇస్తున్నారు. ఆ 9 గంటలనే కంటిన్యూ చేస్తాం, ఎలాంటి డిస్టర్బ్ చేయమన్న హామీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తోంది. అలాగే రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా దాన్ని కూడా కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పెసిఫిక్గా చెప్తోంది. ఇక ఉన్నత విద్య చూద్దాం. ఉన్నత విద్యకు సంబంధించి మనం చూస్తే ఎడ్యుకేషన్ అనేది అత్యంత కీలకం. ఎందుకంటే ఒక వ్యక్తి వికాసానికి కానీ ఆ వ్యక్తి తన కాళ్ళపై నిలబడడానికి కానీ ఉన్నత విద్య అనేది అత్యంత కీలకమైనది. ఉన్నత విద్య అనేది మన తోడు లేకపోతే, విద్య లేకపోతే, ఒక ఉద్యోగం లేకపోతే మన కాళ్ళ మీద మనం నిలబడలేని పరిస్థితి ఉంటే అది సమాజానికి కూడా కీడు కలిగించేదే. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యకు సంబంధించి చాలా హై ప్రియారిటీ రంగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తోంది. దీనికి సంబంధించి మనం చూస్తే ఫీజు రింబర్స్మెంట్, మనకు తెలిసి ఫీజు రింబర్స్మెంట్ అంటే మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రెయిన్ చైల్డ్. అది కూడా ఫీజు రింబర్స్మెంట్ పథకం 2 తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా తిరిగి మేము కొనసాగిస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే వసతి దీవెన కొనసాగిస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే మరికొన్ని చూద్దాం. జాబ్ ఓరియంటెడ్ కోర్సులను కరికులంలో మార్పులు అంటే ఆల్రెడీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఆ తర్వాత జరిగే డిగ్రీ కానీ మిగతా కోర్సులకు సంబంధించి కానీ కరికులంలో కొన్ని మార్పులు తేవబోతున్నాము. కరికులంలో మార్పులు తెచ్చి ఆ మార్పులు ద్వారా రూపొందించే సిలబస్ అనేది ఒక విద్యార్థికి కానీ లేదంటే ఒక నిరుద్యోగికి కానీ లేదంటే ఒక ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కానీ యువతకు కానీ వీళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చేటట్టుగా ఆ కోర్సులని కరికులంలో మార్పులు చేసి ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ సంపాదించుకునేటట్టుగా ఆ విద్యార్థిని తయారు చేయడం అనేది ఒక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే జాబ్ ఓరియంటెడ్ కోర్సుల నేపథ్యంలో కరికులంలో కూడా మార్పులు తేబోతున్నారు. అటు థియరీతో పాటు ప్రాక్టికల్స్ ఎక్కువగా పెంచడం, అలాగే ఎక్కువగా ఇంటరాక్షన్ చేయడం, పెద్ద కంపెనీలకి విద్యార్థులకి మధ్య ఇంటరాక్షన్ని పెంచడం, దాని ద్వారా వాళ్ళకి ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ ఏంటి, ప్రస్తుతం ఏ ఫీల్డ్ రన్నింగ్లో ఉంది, కొన్ని పనులు నేర్చుకోవడం ద్వారా ఎక్కడ మన జాబ్స్ సంపాదించవచ్చు, అలాంటి వాటితో ట్రైనింగ్ ఇప్పించడం, జాబ్స్ ఖచ్చితంగా వచ్చేటట్టుగా ఆ కరికులంలో మార్పులు చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ తరహా మోడల్లో మేము రాబోతున్నాము ఈసారి అంటూ మేనిఫెస్టోలో హామీ ఇస్తోంది. అలాగే స్కిల్ ఎక్స్పర్ట్లకు స్టైఫండ్ 12,000. ఈ స్కిల్ ఎక్స్పర్ట్స్ ఎవరనంటే ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టింది. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో భాగంగా రకరకాల స్కిల్స్ నేర్పుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు అర్థం అవడానికి నేను ఒక కేస్ స్టడీ చెప్తా. అంటే మనకు సెల్ ఫోన్ రిపేరింగ్ అనేది అత్యంత కీలకమైంది. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దాదాపు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతిలో సెల్లు మనిషి జీవితం అనేది ఒక రకంగా ముడిపడిపోయింది. అలాగే ఈ సెల్కి సంబంధించి వచ్చిన రిపేర్లు అనేవి అత్యంత కీలకం. అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఇలాంటివి నేర్పుతున్నారన్నమాట. అంటే ఎలక్ట్రీషియన్ కోర్సులు నేర్పటం, అలాగే మహిళలకి కుట్టు మిషన్లు నేర్పటం, అలాగే మగవాళ్ళకి రకరకాల కోర్సులు. నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్ మీ సెల్ రిపేరింగ్ కనుక మీకు వస్తే సెల్ ఎక్స్పర్టైజ్ మీరైతే మీరు ఓన్గా చిన్న షాప్ పెట్టుకొని మీ కాళ్ళపై మీరు జీవించే అవకాశం ఉంటుంది. ఇలాంటి
స్కిల్ ఓరియంటెడ్ కోర్సులకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నడుస్తున్నాయి, వాటిని కొనసాగిస్తామని చెప్పారు. అయితే ఈ స్కిల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే వీళ్ళు నేర్పుతుంటారో వాళ్ళకి ఈసారి స్టైఫండ్ 12,000 ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టోలో హామీ ఇస్తోంది. నాడు నేడులో భాగంగా చాలా నేను ఇందాక చెప్పాను, అంటే స్కూల్స్ డెవలప్మెంట్తో పాటు మరికొన్ని పథకాలు కూడా ఎడ్యుకేషన్లో యాడ్ అయి ఉన్నాయి. అందులో ఏంటి, జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. ఎందుకంటే చాలామంది స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనమే కాకుండా వాళ్ళకి అన్ని రకాలుగా, అంటే ఆరోగ్యపరంగా ఆ పెరిగే వయసులో వాళ్ళకి ఏమి అవసరం అన్న దానిపైన ఒక పోషకాహారానికి సంబంధించి ఒక వారానికి సంబంధించి ఒక మెనూ కార్డుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చింది. ఆ మెనూలో అన్ని రకాల పోషకాహారాలు ఉన్నాయి, నాన్ వెజ్ ఉంది, వెజిటబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, అలాగే రకరకాల పిల్లలకి ఉపయోగపడే జొన్నలు, రకరకాల పోషకాలతో కానీ మిలెట్స్, వీటితో చేసే ఫుడ్స్కు అన్నిటికి కూడా వాటిలో ఒక అవకాశం కల్పించారు. ఆ జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తామని మళ్ళీ హామీ ఇస్తోంది. అలాగే బడుల్లో ఇంగ్లీష్ మీడియం, అసలు బడుల్లో ఇంగ్లీష్ మీడియం అనేది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఇంగ్లీష్ మీడియం ఏంటి, తెలుగు కావాలి కదా అని. కానీ ఇంగ్లీష్ మీడియం అవసరం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ విమర్శలు చేసే వాళ్ళందరూ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. సరే, వాళ్ళ ఆరోపణలు, టీడీపీ ఆరోపణలు, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం ఇది రాజకీయంగా పక్కన పెడదాం. కానీ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అవసరం అనేది కూడా అత్యంత ఆవశ్యం. ఎందుకంటే చాలామంది పిల్లలు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది అత్యంత కీలకం. ఎందుకంటే అంతర్జాతీయ విపణిలో ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో కొత్త ట్రెండ్స్ని అవపోసన పట్టడానికో అలాగే కొత్త ట్రెండ్తో పోటీ పట్టడానికో ఇంగ్లీష్ మీడియం అనేది అత్యంత కీలకమైనది. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇంగ్లీష్ మీడియం బడుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అలాగే టెక్స్ట్ బుక్ల్లో కూడా ఒక పేజీ తెలుగులో ఉంటే దాని ట్రాన్స్లేషన్ పక్కన ఇంగ్లీష్లో ఉంటే టెక్స్ట్ బుక్లను కూడా వినూత్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెర ముందుకు తెచ్చింది. ఈ పద్ధతిని రాబోతున్న మళ్ళీ మాకు గెలిపిస్తే మేము కొనసాగిస్తామన్న హామీని మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తోంది. ఇక ఉచితంగా యూనిఫాము, బుక్స్ ఆల్రెడీ ఇస్తున్నారు, దాన్ని కూడా కొనసాగిస్తామని చెప్పారు. డిజిటల్ ఎడ్యుకేషన్ నేను ఇందాక ప్రస్తావించాను, దాన్ని కూడా కొనసాగిస్తామని హామీ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇల్లు, ఎందుకంటే మనకు తెలుసు గూడు అంటారు మామూలుగా. మనం ఒక సొంత ఇల్లు ఉందంటే దానికి మించిన భరోసా మనకి ఉండదు. తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, అలాగే ఉండడానికి గూడు, ఈ మూడే ఒక మనిషికి అత్యంత అవసరమైనవి. ఆ మూడింటిని ప్రభుత్వం సఫలీకృతం చేస్తున్నప్పుడు, ఆ మూడింటిని సంక్షేమ ఫలాల రూపంలో ఇస్తున్నప్పుడు అంతకుమించి ఒక ప్రభుత్వం ఒక పేద వ్యక్తికో సమాజంలో ఒక వ్యక్తికో అంతకు మించి ఇచ్చే ఆ భరోసా దానికి మించినది ఉండదు. అలాగే పేదలందరికీ ఇళ్ళకి సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగిస్తామని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అలాగే దాదాపు 8 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా కంప్లీట్ అయింది. మరికొన్ని ఇళ్ల నిర్మాణాలు కూడా జరుగుతున్న నేపథ్యాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధైర్యంగా లెక్కలతో సహా చెప్తున్న వాతావరణం మనం చూస్తున్నాం. అలాగే కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇళ్ల పట్టాలకు ఎవరు అర్హులో అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. దాదాపు 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇవ్వటం అనేది దేశవ్యాప్తంగా అది చర్చకు దారితీసిన పరిస్థితి. అలాగే ఈసారి కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతుంది. నెక్స్ట్ కూడా ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇళ్ల పట్టాలు ఇస్తూనే ఉంటాం అంటూ మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. అలాగే నెంబర్ కూడా చెప్పారు, కొత్తగా ఇవ్వబోయే ఇల్లు 10 లక్షల ఇల్లు ఇవ్వబోతున్నామని. ఎందుకంటే ఇళ్ల పట్టాలు వేరు, ఇళ్ల పట్టం అంటే స్థలం, ఇల్లు అంటే 10 లక్షలు. ఆల్రెడీ 8 లక్షల ఇల్లు సంబంధించి నిర్మాణం అయ్యాయి, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి, మరో 10 లక్షల ఇల్లు ఇవ్వబోతున్నామంటూ ప్రకటన చేశారు. అలాగే ఇంటి నిర్మాణానికి రుణం, అంటే మీరు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే దానికి ఒక 35,000 రుణం పథకం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆల్రెడీ అది కొంత ప్రస్తావనలో ఉంది. 35,000 ఇస్తామన్న అంశాన్ని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రస్తావిస్తోంది. ఇక టిట్కో ఇల్లుకి సంబంధించి 2 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పారు. మొత్తం ఇళ్ల లక్ష్యం 32.5 లక్షలని చెప్తున్నారు. ఇప్పటికీ పూర్తయిన ఇల్లు 9 లక్షలకు పైన అన్న అంశాన్ని మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది. ఇక మహిళా సాధికారత, మహిళలకు సంబంధించి చాలా ప్రియారిటీ రంగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత, ఈ వైఎస్ఆర్ చేయూత కింద ఏడాదికి 18,750 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం కింద కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి 18,750 ఇస్తామని ప్రకటించారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద ఏడాదికి 15,000 ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక 0 వడ్డీ రుణాలు 3 లక్షల వరకు, వైఎస్ఆర్ కళ్యాణ వస్తు, షాదీ తోఫా
కొనసాగిస్తామని ప్రకటించారు. విభిన్న ప్రతిభావంతులకు ₹1,50,000 సాయం అనేది కంటిన్యూ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారతకు సంబంధించి మేనిఫెస్టోలో హామీ ఇస్తోంది. అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వధువులకు ₹1,00,000 అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వధువులకు వెంటనే ప్రభుత్వం ₹1,00,000 సాయం అందించబోతుంది. అలాగే కళ్యాణమస్తు బీసీలకు సంబంధించి కళ్యాణమస్తు పథకం కింద ₹50,000 మహిళలకు ఇవ్వబోతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటిస్తోంది. ఇక సామాజిక భద్రత, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సామాజిక భద్రత అనేది. దానికి సంబంధించి మనం చూస్తే పెన్షన్ కానుక, ఆల్రెడీ పెన్షన్ కానుక 3,500కు పెంచుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇస్తోంది. జనవరి 2028 నుంచి 3,250కి పెంచుతారు. జనవరి 2029 నుంచి 3,500కి పెంచుతారని. ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ 3,000 మాత్రమే ఉంది. దానిని ఒక 2 పేజెస్లో 3,500కు పెంచుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. ఆల్రెడీ మనకు తెలుసు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం మేము 3,500 ఇస్తామని చెప్పడం వెనక ఆ పార్టీ కొన్ని వివరాలను కూడా ఇచ్చుకుంటుంది. మాకు ఏది వీలవుతుందో, ఆర్థిక పరిస్థితి ఎలా సహకరిస్తుందో మేము చేయగలిగిందే చెబుతున్నాము, సినిమా చూపించడం లేదు లబ్ధిదారులకని చెప్పే ప్రయత్నం చేస్తోంది. అలాగే మనం పెన్షన్ కానుకకు సంబంధించి కూడా అదే ప్రస్తావన ఉంది. అలాగే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తారు. ఎందుకంటే వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం అనే ఇష్యూ కొంత రాజకీయంగా దుమారం రేపిన నేపథ్యంలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తే పాత పద్ధతి కొనసాగిస్తాము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. అలాగే వాహన మిత్ర ఏడాదికి 10,000 ఆటో డ్రైవర్లకి కానీ మిగతా వాళ్ళందరికీ కానీ కార్ డ్రైవర్లకి వీళ్ళందరికీ ఇస్తున్న వాహన మిత్ర కింద ఇస్తున్న 10,000 సాయాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే వాహన యజమానులకు 3 లక్షల వరకు రుణం ఇస్తామని సామాజిక భద్రతలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇస్తోంది. ఇక వాహన యజమానులకు 10 లక్షల వరకు బీమా, నాయ బ్రాహ్మణులకు ఏడాదికి 10,000 సాయం, టైలర్లు రజకులకు ఏడాదికి 10,000 సాయంకి సంబంధించి సామాజిక భద్రతకు సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని అమలవుతున్నాయి, వాటిని కంటిన్యూ చేస్తామన్న హామీ ఇస్తున్నారు. ఇక లా నేస్తం అంటూ అడ్వకేట్స్కి సంబంధించి కొత్తగా లాలో ప్రాక్టీస్ చేయడానికి సిద్ధమైన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం కొంత సాయం అందిస్తోంది. ఆ సాయాన్ని 5,000 అంటే నెలకి 5,000 చొప్పున సంవత్సరానికి ఇక 60,000 ఇస్తామని ప్రకటన చేశారు. ఆలయాల్లో నాయ బ్రాహ్మణుల గౌరవ వేతనం 20,000కి పెంచారు. మత్స్యకార భరోసా కింద ఏడాదికి 10,000 ఇస్తామని మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. ఇక అభివృద్ధికి సంబంధించి చూద్దాం. అభివృద్ధికి సంబంధించి మౌలిక వసతులు సుపరిపాలన కొనసాగిస్తామని చెప్తున్నారు. 4 పోర్టుల నిర్మాణం జరుగుతుంది. మేము నెక్స్ట్ అధికారంలోకి వచ్చిన వెంటనే అవి అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర సంపదకు అవి దోహదం చేస్తాయి. దాని ద్వారా ఆర్థిక స్వావలంబనకు ఒక అవకాశం కలుగుతుందన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది. అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు, ఎందుకంటే ఫిషింగ్ హార్బర్లు అంటే మనం 1-2 ఉండేవి ఆంధ్రప్రదేశ్లో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఇప్పటికే 10 ఫిషింగ్ హార్బర్లకు సంబంధించి పనులు కూడా ప్రారంభించిన నేపథ్యంలో నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తే వాటిని పూర్తి చేస్తాము, దీనివల్ల ఉపాధి బాగా పెరుగుతుందని హామీ ఇస్తోంది. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లో 6, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ను పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అత్యంత కీలకమైంది. అది ఖచ్చితంగా వచ్చేసారి మేము అధికారంలోకి వస్తే పూర్తి చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. ఇండస్ట్రియల్ క్యారిడర్స్ నిర్మాణాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అందుబాటులోకి తేబోతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. ఇక జలయజ్ఞంకి సంబంధించి ప్రాధాన్యతగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారు. పోలవరంకి సంబంధించి ఎందుకు పూర్తి చేయలేకపోయాము అన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వివరించింది. పూర్తి చేస్తామని అబద్ధాలు చెప్పలేదు, లోపాలు ఉన్నాయి, ఆ లోపాల అంశాన్ని మరోసారి ప్రస్తావించాము, ఆ లోపాలని సవరించాము. ఈసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తి చేసి చూపిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. అలాగే నెల్లూరు సంగం బ్యారేజ్కి సంబంధించి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇస్తోంది. ఇక అవుకు 2వ టన్నెల్ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్తున్నారు. వెలుగొండ 2 సొరంగాలను పూర్తి చేస్తామని చెప్తున్నారు. కుప్పం ప్రాంతీకరణను పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని అభివృద్ధిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రస్తావిస్తోంది. అలాగే 77 చెరువుల అనుసంధానం, గ్రామ వార్డు సచివాలయాల కొనసాగింపు, వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. వాలంటీర్లకు సంబంధించి కొంత దుమారం రేగిన నేపథ్యంలో వాలంటీర్లకు మేము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామని అటు కూటమి కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో తిరిగి మేము అధికారంలోకి వస్తే ప్రస్తుతం మేము ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. ఇక కంపారిజన్ చూద్దాం. కీలక రంగాలకు సంబంధించి ఎక్కడెక్కడ కొన్ని చోట్ల ఇచ్చే లబ్ధిదారులకు ఇచ్చే ఆ మొత్తాన్ని కొంత పెంచారు, అలా ఎక్కడెక్కడ ఒకసారి చూద్దాం. ఒకసారి కంపారిజన్ మనం చూస్తే పథకం అమ్మఒడికి సంబంధించి 2019లో 15,000 ఇస్తామని మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఇప్పుడు 2024 మేనిఫెస్టోలో దాన్ని 17,000 ఇస్తామని ప్రకటించారు. అంటే గతంలో ఇచ్చిన 15,000 కాకుండా 2,000 అదనంగా ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఇక ఆరోగ్యశ్రీ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి? 5 లక్షల వరకు పరిమితి, అంటే 5 లక్షల వరకు ఆపరేషన్స్ కానీ లేదంటే మీ వైద్య ఖర్చు 5 లక్షల వరకు అయితే ఆరోగ్యశ్రీ కింద రూపాయి చెల్లించక్కర్లేదు. 5 లక్షలకి మించి అయితే ఖచ్చితంగా మీరు మీ జోబులో డబ్బులు పెట్టుకోవాల్సిందే. కానీ దాన్ని అనూహ్యంగా 5 రెట్లు పెంచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ పరిధి 2024 మేనిఫెస్టోకి వచ్చేసరికి 25 లక్షలు అయింది. అంటే 25 లక్షల వరకు ఖర్చు అయ్యే వైద్యాన్ని మీరు ఉచితంగా పొందొచ్చు, మేము మళ్ళీ మాకు అధికారం ఇస్తే అన్న హామీని ఇస్తోంది. ఇక ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 2019లో 1059 ఉన్నాయి. గత 5 ఏళ్ళు ఇదే ఫాలో అయ్యారు. ఇప్పుడు దాన్ని 3 రెట్లు పెంచారు. అంటే 3257 ప్రొసీజర్స్కి ఆరోగ్యశ్రీ అనేది వర్తించబోతోంది. నెక్స్ట్ నెట్వర్క్ ఆసుపత్రులు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే నెట్వర్క్ ఆసుపత్రులు అంటే ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే, ఆరోగ్యశ్రీ పథకం వర్తించే నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి 2019లో కానీ గత 5 ఏళ్లలో 919 ఉన్నాయి. కానీ వాటి సంఖ్యని చాలా గణనీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది. ఈసారి నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య 2309 ఉండబోతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 5 ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి, అందుబాటులోకి సిద్ధమైపోయాయి. మేము మళ్ళీ మాకు అధికారంలో ఇస్తే మరో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తేబోతున్నామని ప్రకటిస్తుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికి 13,500 ఇస్తున్నారు. దానిని 16,000 పెంచబోతున్నారు. అంటే 2,500 అదనంగా రైతుకి మేము భరోసా కల్పించబోతున్నాం, భరోసా కింద సాయం అందించబోతున్నామని హామీలో ప్రకటిస్తున్నారు. అలాగే మరికొన్ని చూద్దాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 2019లో 9 గంటలనే చెప్పారు, అందులో ఎలాంటి మార్పు లేదు. 2024లో కూడా 9 గంటల విద్యుత్తు ఎలాంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తోంది. రైతు బీమాకు సంబంధించి గతంలో 7 లక్షలే ఉంది, ఆ 7 లక్షలని కంటిన్యూ చేస్తామని చెప్పారు. స్కిల్ ఎక్స్పర్ట్లకు స్టైఫండ్ 12,000 ఉంది, ఆ 12,000నే తిరిగి కంటిన్యూ చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టోలో ప్రకటిస్తోంది. ఇక పేదలందరికీ ఇళ్ళకి సంబంధించి 2019లో 22.5 లక్షలు లక్ష్యం పెట్టుకున్నారు. దాదాపు లక్ష్యంకి చేరువలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. 2024లో తిరిగి మాకు అధికారం ఇస్తే మరో 10 లక్షలు ఇల్లు నిర్మాణం చేపడతామని ప్రజలకి మేనిఫెస్టోలో హామీ ఇస్తోంది. ఇక ఇంటి నిర్మాణానికి బ్యాంకు రుణం 35,000 ఉంది. ఈసారి కూడా అందులో ఎలాంటి మార్పు లేదు. ఈసారి అధికారంలో వచ్చినా ఆ 35,000 ఇస్తాము, దాన్ని కంటిన్యూ చేస్తామని హామీ ఇస్తోంది. అలాగే టిట్కో ఇళ్ళు 1.5 లక్షలు ఉంటే మరో 1 లక్ష టిట్కో ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి పేదలకు అందించబోతున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబుతోంది. ఇక వైఎస్ఆర్ చేయూత కింద ఏడాదికి 18,750 రూపాయలు ఇస్తున్నారు. తిరిగి దాన్ని కంటిన్యూ చేస్తాం. 2024లో మేనిఫెస్టోలో కూడా దాన్ని ప్రస్తావించారు. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం కింద ఏడాదికి 18,750 రూపాయలు, అలాగే మళ్ళీ 18,750 రూపాయలు తిరిగి ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద ఏడాదికి 15,000 ఇస్తామని గతంలో చెప్పారు. ఈసారి మేనిఫెస్టోలో కూడా అక్కడ నెంబర్ మారలేదు, తిరిగి అదే 15,000 ఇవ్వడం అనేది కంటిన్యూ అవుతుందన్న హామీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇక 0 వడ్డీ రుణాలు గతంలో 3 లక్షలు, ఇప్పుడు కూడా 3 లక్షలే. పెన్షన్ కానుక మాత్రం 3,000, అంటే పెన్షన్ కింద 3,000 ఇస్తున్నారు. ఈసారి దాన్ని 3,500కు పెంచారు. 2 విడతల్లో 250 పెంచుతామని ఒక హామీ ఇచ్చారు. అలాగే వాహన మిత్ర కింద ఏడాదికి 10,000 ఇస్తున్నారు, దాన్ని కంటిన్యూ చేస్తాం. ఈసారి కూడా 10,000 ఇవ్వటం అనేది కంటిన్యూ అవుతుందన్న హామీని మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది. ఇది ఓవరాల్గా వైఎస్ఆర్ మేనిఫెస్టోకి సంబంధించి 9 ప్రధాన హామీల్లో ఏ రంగానికి ఎక్కడెక్కడ పెంచారు, అలాగే ఇప్పుడు అమలవుతున్న పథకాలు తిరిగి ఏవేవి కంటిన్యూ కాబోతున్నాయన్న దానిపైన మేనిఫెస్టోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవి. చూద్దాం మరి రేపొద్దున ప్రజలు ఈ హామీలకు ఏ విధంగా అట్రాక్ట్ అవుతారు, ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది అన్న అంశం అనేది కూడా అత్యంత కీలకం. అంతకుమించి నిజంగా ఈ మేనిఫెస్టో పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిందని, అలాగే పేదల బతుకులను మార్చేసిందని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు అటు విపక్షాలు కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో నిజంగా అటు 2019 మేనిఫెస్టో, అలాగే 2024 9 ప్రధాన హామీలతో నవరత్నాలు ప్లస్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ మేనిఫెస్టోకి సంబంధించి నిజంగా ఈ మేనిఫెస్టోతో పేద బతుకుల్లో వెలుగొస్తుందా, నిజంగా సామాజిక సాధికారత సాధ్యమేనా, దీనిపై ఆర్థిక రంగ నిపుణులు ఏమంటున్నారో. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తేదీ ముంచుకొస్తున్న నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు ప్లస్ అంటూ 9 ప్రధాన హామీలతో మరోసారి ఒక మినీ మేనిఫెస్టోను తెర ముందుకు తెచ్చింది. 2019లో
మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను కొన్ని కొనసాగిస్తూనే కొన్నిటికి కొంత మొత్తాన్ని అంటే లబ్ధి కింద ఇచ్చే కొంత మొత్తాన్ని ఎన్హాన్స్ చేయటం, అలాగే టార్గెట్స్ ఇళ్ల నిర్మాణం కానీ మిగతా వాటికి సంబంధించి కొన్ని టార్గెట్స్ని మేము భారీగా పెట్టుకున్నామన్న హామీలను కూడా అందులో ప్రస్తావించింది. 2019 ఇచ్చిన మేనిఫెస్టోతో పేదల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చాం, పేదల బతుకులను మార్చేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇదే అంశంపై ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారితో మనం మాట్లాడబోతున్నాం. పాపారావు గారు, వెల్కమ్ టు 10 TV స్టూడియో సార్. సార్ పాపారావు గారు, ఇది మేనిఫెస్టో టైము, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి, 4-5 రాష్ట్రాలకి అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల ప్లస్ అంటూ 9 ప్రధాన హామీలతో మరో మేనిఫెస్టోను 2024 ఎన్నికలకు ప్రకటించింది. 2019 మేనిఫెస్టో మేము ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ప్రతి హామీని నెరవేర్చాము, 99% హామీలు నెరవేర్చాము. ఈసారి కూడా నెరవేర్చడానికి వీలుగా ఉన్నవి, అనువుగా ఉన్న హామీలు మాత్రమే ఇస్తున్నాము, ప్రజల్ని భ్రమంలో పెట్టట్లేదని స్వయంగా ముఖ్యమంత్రి దాన్ని రిలీజ్ చేస్తూ ఒక ప్రకటన చేశారు. నిజంగా ఆయన మాటలను కరెక్టేనని అనుకోవచ్చా? మేనిఫెస్టో పూర్తిగా మేము నెరవేర్చామని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మొచ్చా? అంటే ఒకటి, మేనిఫెస్టో జగన్ అమలు చేశారా లేదా అనే దగ్గర 99% చేశారంటే 99% చేయలేదు అని మాట్లాడగలుగుతున్నారు, కానీ అసలు చేయలేదని వీళ్ళు అంటల్లా. పైగా 99% చేశాడా లేకపోతే ఎంత చేశాడనే చర్చ దగ్గరికి వస్తే వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే రాష్ట్రాన్ని దివాళా తీయించాడు, పంచిపెట్టి పప్పు బెల్లలాగా అనేది, శ్రీలంక లాగా చేస్తున్నాడు రాష్ట్రాన్ని అనేది ప్రధానమైన వాదనగా వీళ్ళు చేస్తున్నారు. అంటే జగన్ పథకాలు అమలు జరిపాడు కాబట్టే ఆ పథకాలు మోస్ట్లీ ఎవరైతే జగన్ మాటల్లోనే చెప్పాలంటే వర్గ పోరాటం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందన్నప్పుడు పేద ప్రజానీకానికి అందుతున్న ఈ పథకాలనే దగ్గర ప్రభుత్వం పేద ప్రజల తరఫున నిలబడి వాళ్ళకి అందివ్వాల్సినవి వాళ్ళకి అందిస్తున్న దగ్గర ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే పథకాలు అమలు జరుగుతున్నాయి అనేది నిస్సందేహంగా నిజం. 99% అంటే కొలతలు వేయలేం. ఒకటి వాళ్ళ వరకు వాళ్ళు చెప్తారు, ఒక్కటి తప్పితే అన్నీ చేసామని చెప్తున్నారు. ఈ నవరత్నాల్లో మొత్తం ఓవరాల్ ఎన్ని ఉన్నాయో చెప్పి దానిలో సబ్ హెడ్స్ లాగా ఉన్నాయి చెప్పి దానిలో ఒక్కటి చేయట్లేదని చెబుతున్నారు, కానీ కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి దానిలో. మన సందేహం లేకుండా ఏంటంటే మొత్తం 100% పక్కాగా ఉందనేది 99% పక్కాగా చెప్పలేము. కానీ నేను ఒకటే చెబుతున్నా, ఈ రోజు ఈ దగాకోరు ప్రపంచంలో రాజకీయ నాయకులు జనాన్ని మోసం చేయడానికి కంకణం కట్టుకొని మేనిఫెస్టోల పేరు మీద జనాలకి ఎలక్షన్ల ముందుకు వచ్చిన తర్వాత ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ కూడా చూస్తున్నాం, తెలంగాణలో జరిగిన వాటిల్లో కూడా ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉన్నారనేది, మేనిఫెస్టోల పేరు మీద జరిగిన దానిలో జనాలు ఎంత అసంతృప్తిగా ఉన్నారనేది ఇక్కడ చూస్తున్నాం. ఈ రోజు జగన్ వాడిన మాట ఏంటంటే హ్యాబిచువల్ అఫెండర్స్ అనే మాట వాడాడు. ఆ మాటకి వాడండి, లేకపోతే విల్ఫుల్ డిఫాల్టర్స్ అనే మాట వాడండి. అంటే ఉద్దేశపూర్వకంగానే అబద్ధాలు చెప్పి గెలిచిన వాళ్ళు. అంటే ఈ మొత్తం తర్వాత చూసుకుందాం, తర్వాత చూసుకోవడం అంటే ఏం చూసుకునేది ఏమి లేదు, మన వాళ్ళకి మనం చేసుకుందాం గెలిచిన తర్వాత చెప్పడం జనాలకి చెప్పాలి. ఎందుకంటే జనం ఎవరు? 199% సామాన్య ప్రజానీకం. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నా 90%, 99% ఉంటారు. చాలా వరకు ఆయన వైఫల్యాలు ఉన్నా పేద ప్రజలకు అనుకూలమైన విధానాలు, ఇంకా ఆయన మనస్ఫూర్తిగా చేస్తున్నాడా లేకపోతే మనకు అనవసరం అయ్యింది, ఆయన చేసేది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందా లేదా, రెండోది అది. అందుకని ఓవరాల్ ఏంటంటే ఆయన ప్రజలకు అనుకూలంగా ఉన్నాడు, 100% ఉన్న సామాన్య జనానికి అనుకూలమైన విధానాలు ఉన్నాయి అనేది నిజం. కాకపోతే ఏంటంటే 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చాము, ఆ మేనిఫెస్టో పూర్తిగా అమలుపరిచాం, కొన్ని అమలుపరచలేదు అన్న అంశాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా చెప్తోంది. దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇది ఒకటండి, బయట మీకు ఎక్స్టర్నాలిటీస్ అనేవి ఎప్పుడు ఉంటాయి, సమాజంలో ప్రసారం అయ్యే రిజల్ట్స్ రావు, అది సాధ్యం కాదు. కానీ అంత ఒత్తిళ్ల మధ్య కూడా సాధ్యమైనంత ఇంత రిజల్ట్ ఇస్తే అది చిత్తశుద్ధికి మాత్రమే. వైసీపీ జగన్ చిత్తశుద్ధికి తార్కాణం ఇన్ని ఒత్తిళ్ల మధ్య. సరే, ఆయనకి కేంద్రం నుంచి ఒత్తిళ్లు మన అందరికీ తెలిసినాయి. కేంద్రం నుంచి దగ్గరికి వచ్చేసరికి మీకు ప్రధానంగా సహకారం లేదు చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సరే, ఈయన వచ్చిన తర్వాత ఏదో వాళ్ళు కొంత డబ్బులు తెచ్చుకోగలుగుతున్నారు వైసీపీ వాళ్ళు కేంద్రం నుంచి అనేది ఉంది, కానీ ఇంకా ఎంతకంటే పెద్ద సహకారం ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ప్రత్యేక హోదా ఇట్లాంటి విషయాల్లో. నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా బహిరంగంగా మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా ఇట్లాంటి విషయాల్లో అందరూ రాజీ పడిపోవాల్సిన స్థితి. ఇంకే ఏమని చెప్పి మొండికేసిన తర్వాత ఎవరు మాత్రం మాట్లాడగలిగింది? పాపారావు గారు, ఇప్పుడు ఈ మేనిఫెస్టో నిజంగా పేదల బతుకుల్లో వెలుగులు నింపిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. సామాజిక సాధికారత, సామాజిక భద్రత కల్పించామని చెప్తోంది. మీకేమనిపించింది సార్ ఈ పథకాలు? కానీ ఇప్పుడు కొత్తగా ఈ 2024 మేనిఫెస్టోలో కొన్ని రంగాలకు కేటాయింపులు కొంచెం కేటాయింపులు పెంచారు. ఎందుకంటే కాలానుగుణంగా ధరలు పెరుగుతున్నాయి, పరిస్థితుల్లో కేటాయింపులు పెంచాల్సిందే. ఆర్థిక పరిస్థితి కూడా ఏమన్నా మెరుగుపడితే దాని ప్రకారం పోవాలి. అలా కాకుండా దాంతోపాటుగా ఏంటంటే ఈ మేనిఫెస్టో జనాల జీవితాన్ని మెరుగుపరిచిందా అంటే జనాలకు అసలు ఈ రోజు ఏం కావాలి, జనాల జీవితాలు మెరుగుపడటానికి జనాలకు ఏం కావాలి, జనాలకు ఏం కావాలనే దగ్గర ఒకటి విద్య. ఎందుకు విద్య అనేది
ఎందుకంటే ఈరోజు రైతాంగం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం కూడా ఒకటి వ్యవసాయం నష్టాల్లో ఉంది, రెండోది ఏంటంటే నష్టాల్లో లేకపోయినా లాభాల్లో ఉన్నా ఎవ్వరు రైతు పిల్లలకి పెళ్లి కూతుర్ని ఇచ్చే పరిస్థితి, ఆడపిల్లల్ని ఇచ్చే పరిస్థితి కూడా రైతాంగంలో, కుటుంబాల్లో ఓవరాల్గా గత అనేక దశాబ్దాలుగా పోయింది. కాబట్టి ఏంటంటే అందరికీ చదువుల మీద, ఉద్యోగాల మీద వచ్చిన తర్వాత విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యి రైతులు పొలాలు అమ్ముకొని కూడా పట్టణ ప్రాంతాల్లో పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ఉండే వాళ్ళలో చాలా మంది గ్రామీణ ప్రాంత రైతాంగం తాలూకు వాళ్ళు కుటుంబాలు ఇక్కడ అద్దెలకు తీసుకుని ఇల్లు చాలా చోట్ల నడుస్తుంది, ఎంతో కాలంగా నడుస్తుంది ఇది. అట్లాంటి చోట వాళ్ళకి విద్య చాలా ఇంపార్టెంట్. విద్య ఎందుకు ఇంపార్టెంట్? ఇంకోటి, మీకు విద్య ఈరోజు చాలా ఖరీదైందిగా మారింది. అట్లా ఖరీదైనగా మారి ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ స్కూళ్ళు ఇవన్నీ వచ్చిన తర్వాత విద్య సామాన్యుడు చదువుకోవాలంటే మొత్తం పొలం అమ్ముకొని జీవితాన్ని అంతా పణం పెట్టి చదువుకోవటం ఇట్లాంటివన్నీ వచ్చినాయి. కాబట్టి అంటే ప్రభుత్వం విద్య బాధ్యత కనుక తీసుకుంటే జనాలు చాలా సుఖంగా ఉంటారు. ఒకటి కారణం ఏంటంటే, ఒకటి ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటే మీకేమవుద్ది, మీకు అంటే విద్యా వైద్యానికి మేము చాలా పెద్ద వేసాము, హై ప్రియారిటీ తీసుకున్నామని చాలా పథకాల అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రస్తావిస్తుంది. నాడు నేడు కానీ, అమ్మఒడి కానీ, ఇవన్నీ వీటన్నిటిపై మీ కామెంట్ ఏంటి? ఏపీలో స్కూళ్ళ గురించి ఉన్నటువంటి రిపోర్ట్ ఎంత గొప్పగా ఉందంటే బయట వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. ఒకటి, రెండోది ఏంటంటే, నాది గుంటూరు, అక్కడికి పోతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అక్కడంతా టూలెట్ బోర్డులు ఉన్నాయి. ఎంత దూరంలో నుండి ఈ స్టూడియం మొత్తం పరిధి, ఆ పరిధిలో 3-4 టూలెట్ బోర్డులు ఉంటే నేను అడిగాను ఏంటి ఏమవుతుందని చెప్పి ఒక అతను అడిగితే నాకు తెలిసిన అతను చెప్పింది ఏంటంటే, చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి ఈరోజు పట్టణాలకి రావటల్లా, కుటుంబాలు వచ్చి ఇక్కడ ఉంటల్లా. ఎందుకంటే విద్య అనేది గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళు బాగున్నాయి, ఇంగ్లీష్ మీడియం విద్య వాళ్ళకి అక్కడే అందుబాటులో ఉంది, వాళ్ళు ఇక్కడికి వచ్చి చదివించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఇళ్ళు అన్ని ఖాళీగా ఉన్నాయి. చాలా చోట్ల టూలెట్ బోర్డులు ఎందుకున్నాయంటే దానికి ఒక కారణం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చేవాళ్ళు తగ్గారు. ఎందుకంటే చదువు కోసమే వస్తారు, ఊరికే రారు. ఒకటి, ఉద్యోగాల కోసం వస్తారు, చదువు కోసం వస్తారు. ఉద్యోగాల కోసం వచ్చేవాళ్ళు అది వేరే విషయం, కానీ చదువు కోసం వచ్చేవాళ్ళు బేసిక్గా అవసరం అనేది లేకుండా పోయిన తర్వాత ఇల్లు టూలెట్ బోర్డులు పెరిగినాయి అనేది అతను చెప్పాడు. ఇది వాస్తవం. కాబట్టి నా ప్రత్యక్ష అనుభవంలో నేను చూసిన కాస్తలోనే ఇది. ఇంగ్లీష్ మీడియం పెట్టడం వీటన్నిటి మీద ప్రతిపక్షాలు కొంత గందరగోళం చేయడం అన్ని చూసాం. అదొక ఇష్యూ అయింది కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్లో. ఇంగ్లీష్ మీడియం విషయంలో దీస్ ఆర్ ఆల్ హిపోక్రట్స్. ఏంటంటే నాది 10th క్లాస్ దాకా నాది తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకపోతే నేను ఈరోజు మీరు కావాల్సిన, మీతో మాట్లాడటానికి కావాల్సిన నాకు సబ్జెక్టు, ఈరోజు అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా తెలుగులో నేర్చుకుంటున్నారే. అమెరికా వెళ్ళిన వాళ్ళు, అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు చాలా ఎక్కువగా తెలుగు నేర్చుకోవాలని, వాళ్ళ సాహిత్యం తెలుగు సంప్రదాయాలకు దూరంగా కూడదని వాళ్ళు కోరుకుంటున్నారు. తెలుగు భాష ఇది జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున. వాళ్ళ భాషని వాళ్ళు ఇక్కడ సాహిత్యం చదివించుకుంటున్నారు, డాన్సులు నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఏమి కాదు, భాషని బతికించుకోవాలంటే మనం బాగుండాలి. మనం బాగుంటే మన సొంత దీని మీద మనకు ప్రేమ పెరుగుతుంది. వైద్యం సంబంధించి ఏం చెప్తారు సార్? వైద్యం 100% ఒకటి, మనిషి ఆరోగ్యంగా ఉంటే తప్పితే మీరు చెప్తున్న ప్రొడక్టివిటీ కానీ, మీరు చెప్తున్న అది వర్కింగ్ డేస్ ఉంటాయి కదా, పర్ మ్యాన్ ఎన్ని వర్కింగ్ డేస్ పుటప్ చేస్తున్నాడు, సెలవులు పెట్టకుండా పనికి వస్తున్నాడా రావటం లేదా, ఆ ప్రొడక్టివిటీ బాగుందా లేదా, ఆరోగ్యంగా ఉంటే కానీ ఇవన్నీ సాధ్యం కావు. ఆరోగ్యం కోసం ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీ తీసుకోండి, అమ్మఒడి పెంచారు, అమౌంట్ 15,000 నుంచి 17,000 చేశారు. ఆరోగ్యం విద్య మీరు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 25 అసాధారణమైనటువంటి పెంపుదల 5 రెట్లు పెంచారు. దీనిలో మీకు ఏంటంటే, ఒకటి 25 లక్షలు చేసిన తర్వాత ఈరోజు ఎందుకు జరుగుతుంది, మీకు ట్రాన్స్ప్లాంట్లు వచ్చినాయి. అలా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, పార్ట్లే మారుస్తున్నారు, బాడీలో పార్ట్లు మారుస్తున్నారు. ఈ వైద్యాలు చాలా ఖరీదైనగా మారినాయి. నెట్వర్క్ ఆసుపత్రుల్లో కూడా 900 నుంచి 2,309కి పెంచుతామని ప్రస్తావించారు. అదే నెట్వర్క్ హాస్పిటల్ పెంచారు. అలాగే ప్రొసీజర్స్ కూడా కవర్ అయ్యే ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, ఏ జబ్బులకి దేనికి అనేది కూడా పెంచారు. మీకు ఏ రకమైన జబ్బు వచ్చినా కవర్ అయ్యే పరిస్థితి. ఇదే కాదు, మీకు చెప్తున్నప్పుడు ఓవరాల్ ఏంటంటే, ఈ రోజు మీకు ప్రైవేటీకరణ పెరిగిన తర్వాత ప్రభుత్వ పాత్ర విద్యా వైద్యం అందించి ఇక అంతవరకు వదిలేయటం మాత్రమే. ఎందుకంటే ప్రభుత్వం పాత్ర ఉన్నప్పుడు ఉద్యోగాలు కావాలంటే ప్రభుత్వం ఆ ఉద్యోగం కూడా కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండేది. ఈ రోజు ప్రభుత్వం మంచి చదువు ఇచ్చి పిల్లల్ని ప్రైవేటు ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏంటి, వాళ్ళు ఆ దిశగా వెళ్ళటానికి ఊతం ఇవ్వటం తప్పితే ఈరోజు ప్రభుత్వాల పాత్ర ఉద్యోగాల్లో తగ్గింది. ఓవరాల్గా ప్రభుత్వాల పాత్ర తగ్గింది. దానిలో సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలకు సంబంధించి కూడా కొన్ని చర్చలు ఉన్నాయి. ఏంటంటే, గతంలో చంద్రబాబు అయితే ఎంత చేశాడో, నేను ఏదో చాలా చెప్పాడు, మీకు నిరుద్యోగ వృత్తి చెప్పాడు ఫర్ ఎగ్జాంపుల్. ఈసారి అయితే ఒక్కసారి నిరుద్యోగ వృత్తి చెప్పాడు. లాస్ట్ టైం ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇంటికో ఉద్యోగం అని ఇవ్వకపోగా దాంతోపాటు నిరుద్యోగ వృత్తి కూడా చెప్పాడు. ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి, రెండూ లేవు. ఈ మేనిఫెస్టోలో మరో అంశం మహిళా సాధికారిత. అంటే మహిళలకి మేము చాలా పెద్దపీట వేశాము. చేతు కింద సాయం అందించడం కానీ, 0 వడ్డీకి రుణాలు ఇవ్వటం కానీ, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోపా,
అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వధువులకి పెళ్లి అయితే ₹1,00,000, బీసీ అయితే వాళ్ళకి 50,000. ఈ అంశాలన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది. మహిళలకు మరీ ముఖ్యంగా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మహిళలు జనరల్గానే ఎంప్లాయ్మెంట్లో తక్కువ ఉన్నారు ఇండియాలో. ఓకే. మిగతా దేశాల్లో కంటే ఎంప్లాయ్మెంట్లో తక్కువ, ఆర్థిక వనరులు తక్కువ, చదువుకునే అవకాశాలు కూడా మహిళలకు గతంలో చాలా ఇవ్వాల. బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా ముందు చదివించే పరిస్థితి ఉండే కుటుంబాల్లో ఉన్న డబ్బుల్లో ఎవరిని చదివించగలమని మగపిల్లల్ని చదివించారు. కాబట్టి ఈ పరిస్థితిలో మహిళలకైనా సపోర్ట్ అనేది ఖచ్చితంగా బాగా అవసరం. రకరకాల ఈ సున్నా వడ్డీ పథకాలు, ఈ వ్యాపారం చేసుకోవడానికి, కానీ తాను చదువుకోకున్నా, తాను నిలబడలేకపోయినా ఏదైనా వ్యాపారం చేసుకొని పని చేసుకొని కుటుంబంలో తన పిల్లలైనా చదివించుకునే దానికి ముఖ్యంగా ఈరోజు ఈ విద్యలో మహిళల ఇది అనేది అవసరం అనేది. అంటే పాపారావు గారు, మనం చూస్తున్నాం అంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో, 2024లో ఇచ్చిన మేనిఫెస్టో ఎక్కువ మార్పులు లేవు. కొన్నిటికి మీరు అన్నట్టుగా కొంత మొత్తాన్ని పెంచారు కొన్ని. అయితే ఇక్కడ విపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే బటన్ నొక్కుడు, డబ్బులు ఇవ్వడం ఇదే కార్యక్రమం, ఏపీలో ఇంకేం జరగట్లేదని వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఒకటి. 2 పప్పు బెల్లాల్లా డబ్బులు పనిచేస్తున్నారు, మరో శ్రీలంకగా మార్చేస్తారని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కిందట విపక్షాలు అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాయి. అదే పంచడం మేము కూడా చేస్తామని చెబుతున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు కూడా నేనేమో ఆ పథకాలు ఆపేసి నేను వేరే ఏం చేస్తానని చెప్పడం లేదు కదా, అదే చేస్తానని చెబుతున్నాడు ఆయన. కాకపోతే కొత్తగా సూపర్ 6 అని ఒకటి తెచ్చాడు. సూపర్ 6 అని తెచ్చినప్పుడు మీరు ఇప్పుడు అడగండి, ఇప్పుడైనా ఎవరినైనా అడిగితే చంద్రబాబుని, ఇప్పటికి కూడా ఎన్నికల సందర్భంలో ఎప్పుడైనా ప్రస్తావిస్తే నేను అనుకోవటం ఖచ్చితంగా ఆయనమని. ఈ సూపర్ 6 చెప్పినా జగన్ చేస్తున్న దేన్ని తీసేస్తానని మాత్రం చెప్పడు. అవును, మరి పప్పు బెల్ల యాక్చువల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విసిస్తున్న సవాల్ అదే. మేము అధికారంలోకి వస్తే జగన్ కంటిన్యూ చేస్తున్న పథకాలు కొనసాగించనని ధైర్యంగా చెప్పగలవు చంద్రబాబు నాయుడు అని సీఎంఏ సవాల్ విసిరారు. మీకు మామూలు ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంది కదా, వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్ని పార్టీలు కొట్టాడు చంద్రబాబు, జగన్ ఆయన మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ ఎన్ని పార్టీలు కొట్టారు. చివరికి వాలంటీర్ల వ్యవస్థ గత 2 నెలలుగా ఆగిపోతుంటే ఇప్పుడు నెలగా ఆగింది. మొన్న ఎంత సంక్షోభం అది ఆంధ్రప్రదేశ్లో, పెన్షన్లు అందటం కానీ ఇతరత్ర ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కొద్ది కాలంలోనే ప్రజలు పడుతున్నారు. ఎంత సౌఖ్యవంతమైనటువంటి వ్యవస్థని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి, పైగా వాలంటీర్ల వ్యవస్థ మీద రకరకాల రాతలు, ఈ ఉద్యోగాల అంటారు. జగన్ కూడా ఎప్పుడు చెప్పలా తన మేనిఫెస్టోలో. నేను ఇందాక కూడా మేనిఫెస్టో మళ్ళీ ఒకసారి తీసి రిఫర్ చేశాను. ఈ ఉద్యోగాలను చెప్పలా జగన్. ఉద్యోగాలు వచ్చిందాక ఇది ఒక స్టాప్ గ్యాప్ అన్నాడు. ఈ పథకాల ద్వారా డబ్బులు ఇవ్వడం అనేది నిజంగా పేద ప్రజలకు కానీ లేదంటే ప్రజలకు కానీ సామాజిక భద్రత కల్పించేదేనా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఎందుకంటే ఒకటి ప్రధానంగా ఫ్లెక్సిబిలిటీ ఉంది. డబ్బులు ఇవ్వటంలో ఏంటంటే ఒకసారి అమ్మఒడి లాంటి ఇచ్చే ఆ ఫీజులు కట్టడం ఇట్లాంటి ఇతరత్ర ఏమైనా జరగచ్చు, కానీ ఓవరాల్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. డబ్బులు ఇవ్వటం దగ్గర ఏంటంటే మీకు రైతుకి ఇస్తున్నాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాడు. రైతుకి ఇన్పుట్ సబ్సిడీ సాయం కూడా పెంచారు, 13,500 నుంచి 16,000కి పెంచారు. తర్వాత అలాగే 9 గంటల విద్యుత్ అనేది పగలిస్తున్నాడు. సరే, వాగ్దానం చంద్రబాబు కూడా వాగ్దానం చేశాడు, గతంలో జరిగింది. దాని బేస్ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇవ్వటం దగ్గర నుంచి చంద్రబాబుకి తప్పలా తన టైంలో తను కూడా ఇచ్చాడు. చంద్రబాబు కూడా 9 గంటలు ఇచ్చాడు. సరే, అదే కంటిన్యూ అవుతుంది. దాని గురించి ఏ కంప్లైంట్లు, జనాలు హ్యాపీ. 9 గంటల ఉచిత విద్యుత్. ప్రభుత్వ పాత్ర విద్యా వైద్యాన్ని అందిస్తుంది, బేసిక్ అవసరాలన్నీ తీర్చి అతనికి కావాల్సినటువంటి నెట్వర్క్ ఇస్తుంది తప్పితే క్రాడిల్ టు గ్రేవ్ ఏదైతే స్వీడన్, నార్వే, డెన్మార్క్ లాంటి దేశాల్లో ఇంకా ఉన్నటువంటి సంక్షేమం అది ఎక్కడా ఈ ప్రైవేటీకరణ చోట సాధ్యం కాదు. అదేంటంటే అది మారితే మంచిదే. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు పెరిగి ప్రభుత్వ పాత్ర పెరిగితే మంచిదే, కానీ ఈ రోజుకైతే అది లేదు. కాబట్టి ఆ లేని దానిలో ప్రైవేట్ ఉద్యోగాల్లో ల్యాండ్ అవడానికి కావాల్సినటువంటి పెద్ద స్కిల్స్ ఈ రోజు, ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా చాలా పెద్ద స్కిల్స్ కావాలి, చాలా స్కిల్స్ కావాలి. కాబట్టి బేసిక్ గా దానికి కావాల్సిన అన్ని రకాల సమాజంలో మనుషుల్ని, అలాగే పెద్దవాళ్ళకి సంబంధించి, రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్, రకరకాల సెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ గురించి చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే నేను అనేది ఒకటి, దీనిలో గనక ఇక్కడ ప్రజాస్వామ్య ఉపన్యాసాలు లేకపోతే నియంతృత్వం, పెత్తందారి పోకళ్ళ మాటలు, అంటే రకరకాల మాటల ముసుగులో జరిగినటువంటి పరిణామాలు ఇక్కడ కూడా మనం చూసాం. ప్రజాస్వామ్యం కావాలి, ప్రజాస్వామ్యం లేదు, నియంత్ర పోకడలు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దయచేసి ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఎక్కడైనా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు పూర్తిగా ఈరోజు మనల్ని అది మరి అన్ని రకాల చూసుకునే స్వీడన్, నార్వే, డెన్మార్క్ లో కూడా కంప్లైంట్ చెప్పేవాళ్ళు ఉంటారు. ఎక్కడికైనా కంప్లైంట్లు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఉన్నదానిలో ఏది బెస్టో చూసుకోవాలి తప్పితే ఉన్న కాస్త పోగొట్టుకుని రేపు పొద్దున విలపించే పరిస్థితి ఎవరికి రాకూడదు. రైట్. థ్యాంక్ యూ పాపారావు గారు. ఇది మనం చూస్తున్నాం, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అలాగే ఇచ్చిన హామీలు అమలు తీరుకు సంబంధించి ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు చెప్తున్న మాట. ఖచ్చితంగా పేదల బతుకులకు కొంత చేయూతనిచ్చే విధంగానే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఉన్నాయి. విద్య, వైద్య రంగాలు, అలాగే మహిళా సాధికారిత, అలాగే వ్యవసాయం, ఇలా విభిన్న రంగాలకు సంబంధించి విభిన్న రంగాలకు కొంత ఉపయుక్తం అయ్యేటట్టుగానే రెండో మేనిఫెస్టో కూడా ఉందంటున్నారు. మరి ఏపీ ప్రజలు
నిర్ణయించుకోవాలన్న అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నిజంగా సామాజిక భద్రత కల్పిస్తుందా, పేదల బతుకుల్లో వెలుగులు నింపుతుందన్న అంశంపై 10 టీవీ స్పెషల్ అనాలిసిస్.